రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కేబినెట్ భేటీ జరగనుంది. రాష్ట్ర సచివాలయం వేదికగా ఈ భేటీకి అన్ని ఏర్పాట్లు చేశారు. ఇక ఇవాళ ఉదయం 11 గంటలకు కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ భేటీలో అమరావతి 2వ విడత భూసేకరణపై చర్చించనున్నారు. అలాగే సిఆర్డీఏ ఆమోదించిన పనులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నారు. కొత్త అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు నిర్మాణానికి టెండర్లు ఆమోదించనున్నారు. రాజధాని అభివృద్ధి కోసం మరోసారి భూములు సేకరించాలని నిర్ణయించారు. నేటి నుంచి 2 రోజుల పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ రుణంకి కూర్మనాథ తెలిపారు. భిన్నమైన వాతావరణ పరిస్థితుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఉరుములతో కూడిన వర్షం పడే సమయంలో చెట్ల కిందకు వెళ్లి నిలబడకూడదని హెచ్చరించారు. నల్గొండ జిల్లాలో మర్రిగూడెం మండలం ఎర్రగండ్లపల్లి గ్రామ శివారులో నెమలి ఈకలు కలకలం రేపుతున్నాయి. శివనగూడెం రిజర్వాయర్ కాలువ సమీపంలో నెమలి ఈకలు పడి ఉండడం పలు అనుమానాలకు తావిస్తుంది. వేటగాళ్లు గుట్టుచప్పుడు కాకుండా నెమలను బంధించి చంపి ఈకలు పీకి మరోచోట మాంసం విక్రయించి ఉంటారనే అనుమానాలు కలుగుతున్నాయి. స్థానిక పోలీస్ స్టేషన్కు కూతవేటు దూరంలోనే జరగడం అధికారుల లోపం ఉందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మహబూబాబాద్ జిల్లాలో పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేశారు. కురవి మండల కేంద్రం గుండా తరలిస్తున్న నిషేధిత 106 కేజీల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. అనంతరం మండలంలోని పోలీస్ స్టేషన్లో డీఎస్పీ మీడియా సమావేశం నిర్వహించారు. మండలంలోని శివారుగుండా వద్ద ఓ కారులో ఒరిస్సాకు చెందిన 4 వ్యక్తులు గంజాయి తరలిస్తున్నారన్న పక్కా సమాచారం మేరకు కారును వెంబడించి పట్టుకున్నామని తెలిపారు. కారులో 106 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని, దీని విలువ సుమారు 53,28,000 రూపాయలు ఉంటుందని పేర్కొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజులు మండలం శివకోటి వద్ద జాతీయ రహదారిపై పెట్రోల్ స్కూటీ దగ్ధమైన ఘటన జరిగింది. తల్లి కూతురు నగరం నుండి మేడిచెర్లపాలెం గ్రామం వెళ్తూ ఉండగా ఒక్కసారిగా స్కూటీలో మంటలు చెలరేగాయి. అనంతరం స్థానికులు మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. 5 నెలల క్రితం నూతన వాహనాన్ని కొన్నామని, ఇంతలోనే ఇలా జరిగిందంటూ బాధిత మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఆర్టీసీ బస్టాండ్ సెల్ ఫోన్ దొంగలు హల్చల్ చేశారు. బస్సు కోసం ఎదురు చూస్తున్న ప్రయాణికులను బురడి కొట్టించి వారి వద్ద నుండి ఫోన్లు 2 దుండగులు కొట్టేసి 2 దుండగులు పారిపోతుండగా తోటి ప్రయాణికులు స్థానికులు వెంబడించారు. దొంగలు తప్పించుకునే ప్రయత్నంలో హైవేపై డివైడర్ దూకి కింద పడటంతో ఒక దుండగుడు స్థానికుల చేతికి చిక్కగా మరో దుండగుడు పరారయ్యాడు. చిక్కిన దొంగను స్థానికులు దేహశుద్ధి చేసి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దొంగ కొట్టేసిన 2 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని ఆ దొంగను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. పరారైన మరో సెల్ ఫోన్ దొంగ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. బ్రిడ్జిపై నుంచి ఆటో వాగులో పడిన ఘటన కరీంనగర్ జిల్లా ఆముదాలపల్లిలో చోటు చేసుకుంది. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం రాజపూర్ గ్రామానికి చెందిన 7 వ్యవసాయ కూలీలు పనుల నిమిత్తం వెళ్లి తిరిగి ఇంటికి వెళ్తూ ఉండగా ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. డ్రైవర్తో సహా 7 వ్యవసాయ కూలీలకు గాయాలు కాగా 2 పరిస్థితి విషమంగా ఉంది. అనంతరం గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం హుజూరాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. భారతదేశ చారిత్రక వారసత్వంతో ముడిపడి ఉన్న గోల్కొండ బ్లూ డైమండ్ వేలానికి సిద్ధంగా ఉంది. భారత రాజకీయానికి గర్వకారణంగా ఉండి ఇండోర్ బరోడా మహారాజుల రాజ వైభవంలో భాగమైన ఈ వజ్రం మే 14న స్విట్జర్లాండ్లోని జెనీవా నగరంలో జరిగే క్రిస్టిస్ మ్యాగ్నిఫిసెంట్ జ్యువెల్స్ సేల్లో అమ్మకానికి రానున్నట్లు తెలుస్తోంది. అత్యంత ప్రకాశవంతమైన ఈ నీలి వజ్రం 23.24 క్యారెట్ల బరువు ఉంటుంది. దీనిని ప్రసిద్ధ ప్యారిస్ ఆభరణాల వ్యాపారి జార్ అందమైన వలయంలో అమర్చారు. ఈ వజ్రం విలువ $35 మిలియన్ నుంచి $50 మిలియన్ మధ్య ఉంటుందని అంచనా వేస్తున్నారు. అంటే భారతీయ కరెన్సీలో దాదాపు 300 నుంచి 430 కోట్ల ధర పలికే అవకాశం ఉంది. బాలనగర్ ఘటనపై సైబరాబాద్ కమిషనర్ వివరణ ఇచ్చారు. ట్రాఫిక్ పోలీసులను తప్పించుకునే క్రమంలో జోషిబాబు అనే బైకర్ వేరే బైక్ ను ఢీకొట్టి ఆర్టీసీ బస్సు కింద పడ్డాడని తెలిపారు. ప్రమాదంలో జరిగే సమయంలో ట్రాఫిక్ పోలీసు మందు తాగి ఉన్నాడనేది అవాస్తవమని వెల్లడించారు. పోలీసుల వల్లే జోషిబాబు చనిపోయాడని నిన్న ధర్నాకు దిగిన కుటుంబ సభ్యులపై పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని గుట్టరాజేశ్వర స్వామి ఆలయ అర్చకుడు ధర్మకర్త మధ్య వివాదం చోటు చేసుకుంది. ధర్మకర్తను నేనే, అర్చకుని నేనే అంటూ ప్రముఖ దేవస్థానం గుట్టరాజేశ్వర స్వామి ఆలయ గర్భగుడికి తాళం ధర్మకర్త తాళం వేశాడని ఆలయ గేటుకు తాళం వేసి గేటు వద్దనే అర్చకుడు నిరంజన్ పూజలు నిర్వహించారు. దేవాదాయ శాఖ పరిధిలో ఉన్న దేవాలయంకు నేనే అర్చకుని అంటూ అర్చకుడు నిరంజన్ జీవో కాపీలను చూపించాడు. ఆలయంకు తాళం ఉండడంతో దర్శనం కోసం వచ్చిన భక్తులు చేసుకోకుండానే వెళ్లిపోయారు.
మాదక ద్రవ్యాలను అక్రమంగా తరలించేందుకు స్మగ్లర్లు చేసిన ప్రయత్నాలను తీరా గస్తీ అధికారులు భగ్నం చేశారు. ఈ క్రమంలోనే 1800 కోట్ల రూపాయల విలువైన 300 కిలోల మెథాఫెంటమైన్ డ్రగ్స్ ను గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్స్ ఇండియన్ కోస్ట్ గార్డ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ స్మగ్లింగ్ పై పక్కా సమాచారం మేరకు ఏటీఎస్ ఐసీజీ అధికారులు ఏప్రిల్ 12, 13 రాత్రి సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టాయి. ఈ క్రమంలోని అంతర్జాతీయ సరిహద్దు సముద్ర రేఖ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న ఓ ఓడను గుర్తించారు. పడవను ఆపాలని అధికారులు వార్నింగ్ ఇవ్వడంతో వారి వద్ద ఉన్న మాదక ద్రవ్యాలను స్మగ్లర్లు సముద్రంలోకి విసిరేసి పారిపోయారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రధాని మోదీ ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టారు. మోదీ ప్రభుత్వం బీఆర్ అంబేద్కర్ కు మాటల్లో మాత్రమే గౌరవం ఇస్తుందని, కానీ ఆయన ఆశయాలను నెరవేర్చడానికి ఏమీ చేయలేదన్నారు. బీజేపీ ఆర్ఎస్ఎస్ రాజ్యాంగ రూపకర్త అయిన అంబేద్కర్ కు శత్రువులు అని తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. అంబేద్కర్ పట్ల కాంగ్రెస్ వ్యవహరించిన తీరుపై ప్రధాని నరేంద్ర మోదీ చేసిన విమర్శలకు బదులిచ్చారు. 1952 ఎన్నికలలో తన ఓటమికి ఎస్ఏ డాంగే, వీడి సావర్కర్ కారణమని అంబేద్కర్ రాసిన లేఖను గుర్తు చేశారు. దేశవ్యాప్తంగా కులగణనతో పాటు ప్రైవేటు విద్యా సంస్థల్లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు రిజర్వేషన్లు అమలు చేయాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు. పౌరులకు సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం కల్పించే హక్కు రాజ్యాంగం అంబేద్కర్ ఇచ్చిన బహుమతి అని అన్నారు. త్రిభాషా విధానంపై తమిళనాడు కేంద్ర ప్రభుత్వం మధ్య వివాదం కొనసాగుతూ ఉన్న నేపథ్యంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎన్సీఈఆర్టీ కొత్తగా ముద్రించిన అనేక ఇంగ్లీష్ మీడియం పాఠ్య పుస్తకాలకు హిందీ పేర్లు పెట్టింది. రోమన్ లిపిలో హిందీ శీర్షికలను ఇచ్చింది. వాటిలో ఇంగ్లీష్ బోధించడానికి ఉద్దేశించిన పుస్తకాలు కూడా ఉన్నాయి. 6వ తరగతి ఇంగ్లీష్ పుస్తకాన్ని గతంలో హనీ సకిల్ అని పిలిచేవారు. ఇప్పుడు ఆ పుస్తకాన్ని పూర్వి అని హిందీ పేరు పెట్టారు. ఈ పదానికి తూర్పు అని అర్థం. అలాగే 1, 2 తరగతుల ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్స్ కు మృదంగని, 3వ తరగతి పాఠ్య పుస్తకాలకు సంతూర్ అని పేరు పెట్టారు. ఇవి 2 భారతీయ సంగీత వాయిద్యాల పేర్లు కావడం గమనార్హం. అయితే ఈ పేర్లు పెట్టడానికి గల కారణం ఏమిటో అధికారులు క్లారిటీ ఇవ్వలేదు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం మరోసారి భీకరంగా కొనసాగుతోంది. 2 దేశాలు ఒకరిపై ఒకరు అటాక్ చేసుకోవడానికి ఏమాత్రం వెనకాడటం లేదు. ఇక ఈ నేపథ్యంలోని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కీలక వ్యాఖ్యలు చేశారు. దయచేసి ఒకసారి ఉక్రెయిన్ను రావాలని విజ్ఞప్తి చేశారు. యుద్ధంలో దెబ్బతిన్న ప్రాంతాలను సందర్శించాలని ఆహ్వానించారు. రష్యా దాడి వల్ల కలిగిన విధ్వంసాన్ని అర్థం చేసుకోవడానికి ఉక్రెయిన్ పర్యటన ఎంతో అవసరమని తెలిపారు. ఐపీఎల్ 2025 టోర్నమెంట్లో చెన్నై సూపర్ కింగ్స్ బౌన్స్ బ్యాక్ అయింది. ఇక ధోని కెప్టెన్సీలో ఈ మెగా టోర్నమెంట్లో తొలి విజయాన్ని నమోదు చేసుకుంది చెన్నై సూపర్ కింగ్స్. గత కొన్ని మ్యాచ్లలో దారుణంగా విఫలమవుతున్న చెన్నై లక్నోతో జరిగిన మ్యాచ్లో మాత్రం గాడిలో పడింది. సోమవారం జరిగిన మ్యాచ్లో లక్నో సూపర్ జైంట్స్ జట్టుపై ఏకంగా 5 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది ధోని సేన. చివరి వరకు మహేంద్ర సింగ్ ధోని దుబే క్రీజ్లో ఉండి చెన్నై సూపర్ కింగ్స్ కు విజయాన్ని అందించారు. మరోసారి మహేంద్ర సింగ్ ధోని ఫినిషింగ్ రోల్ తీసుకుని జట్టుకు ప్లే ఆఫ్ ఆశలపై సజీవంగా ఉంచాడు.